ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమంటూ కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి స్పష్టం చేశారు. 50,000 మెజార్టీతో గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే రాచమల్లు తీరుపై ప్రజలు విసిగిపోయారంటూ విమర్శించారు. జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయాలనేది తమ లక్ష్యమంటున్న కొనిరెడ్డి శివచంద్రారెడ్డితో మా కరెస్పాండెంట్ సురేంద్ర ఫేస్ టు ఫేస్. సీఎం జగన్ మరోసారి అధికారంలోకి రావడానికి అన్ని రకాల వ్యూహాలు రచిస్తా ఉన్నారు. ప్రతి జిల్లాలో కూడా ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళ సర్వేలు తెప్పించుకొని సర్వేల ఆధారంగానే సీట్లలో మార్పులు చేర్పులు చేస్తా ఉన్నారు. కానీ ఇందుకు భిన్నంగా సీఎం సొంత జిల్లా నుంచి వ్యతిరేక పవనాలు కూడా వేస్తా ఉన్నాయి. ఎమ్మెల్యేలకు ప్రజెంట్ మాకు నచ్చట్లేదు, వాళ్ళ స్థానాన్ని ఖచ్చితంగా మార్చాలని చెప్పి ఇటు బద్వేలు అలాగే ప్రొద్దుటూరులో కూడా విపరీతమైనటువంటి వ్యతిరేక పవనాలు వీస్తా ఉన్నాయి. ఈ వ్యతిరేక పవనాల్లో భాగంగా ప్రొద్దుటూరుకు సంబంధించి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పైన విరుచుకుపడుతున్నటువంటి వర్గం ఒకటి వ్యతిరేకిస్తా ఉంది. సీఎం జగన్ కోసం మేమందరం కష్టపడి పనిచేస్తాం, కానీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే సీట్ మాత్రం మార్చాలని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి సీన్లోకి వచ్చారు. ఇతను ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశిస్తా ఉన్నారు. ప్రజెంట్ ఆయన మనతో పాటు ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎమ్మెల్యే మీద ఇంత వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం ఏంటి? సీఎం జగన్ మాకు కావాలి, ఎమ్మెల్యే వద్దు అనడానికి ప్రధాన డిమాండ్ ఏంటి మీకు? ఏం లేదండి, ఆయన మీద వ్యతిరేకత మేమే కాదు, చాలా మంది ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అన్ని వర్గాల నుంచి కూడా చాలా వ్యతిరేకత ఉంది. మేము అనకూడదు, ఏదైనా ఉంటే పార్టీకి ఇబ్బంది జరుగుతుంది అనేది ఆలోచనలోనే ఉన్నాం. అవన్నీ ఏమీ లేదు. మేమైతే కనుక ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి ముఖ్యమంత్రి కావాలని ఘంటాపదంగా ఎక్కడైనా ఎప్పుడైనా చెప్తాను. ఖచ్చితంగా కావాలనేది, మేము ఏం చేయాలనేది చేస్తాము. కాకపోతే ఇక్కడ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. ఆయనకు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఇస్తే కనుక ఖచ్చితంగా గెలిచాడని మా వర్గమే కాదు, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా మంది అనుకుంటున్నారు. అంటే గతంలో కూడా మీరు 2-3 సార్లు ఎమ్మెల్యేతో ఆ గ్యాప్ వచ్చిన సందర్భంలో అధిష్టానం కూడా మిమ్మల్ని పిలిచి మాట్లాడించే ప్రయత్నం చేసింది. అప్పుడు కూడా స్వయాన ఎమ్మెల్యే శివుడు నా తమ్ముడు, నా వాడే, ఎక్కడికి వెళ్ళినా తిరిగి నా దగ్గరకు వస్తాడంటున్నారు. ఇప్పుడు ఈ గ్యాప్ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే పిలిచాడని నమ్మకం ఉందా? ఫస్ట్ సూరి నేను యాంటీగా తిరిగినప్పుడు ఆయన కొన్ని కారణాల వల్ల, ఆయన చేసినటువంటి పనుల వల్ల నేను వ్యతిరేకించడం జరిగింది. కాకపోతే గౌరవ అవినాష్ గారు, ఎంపీ గారు, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెద్దలు, వాళ్ళు ఇద్దరు పిలిపించి నన్ను మాట్లాడడం జరిగింది. సీఎం గారికి కూడా దృష్టికి వెళ్ళింది. సరే, వారి పెద్దలు మనకు పార్టీకి నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతోనే నేను కూడా వాళ్ళ మాటలు విన్నాను. కేవలం వాళ్ళ మాటలు వినే నేను రాజీ అయినాను. రాజీ అయినా కూడా ఆయన బిహేవియర్ మారలేదు. ఒక సెక్రటరీని మార్చాలా, ఇతను చాలా ఇబ్బందిగా ఉన్నాడు. రాజీ అయిన తర్వాతనే సెక్రటరీని వేపించాడు. అయినా కూడా నేను ఓర్పుతో ఉండి కూడా మళ్ళా కాస్త నన్ను ఇబ్బంది పెట్టాలా అనేది ఆయనకు లక్ష్యం. అట్లాంటి ఇబ్బందులకు నేను భయపడనని తెలుసు, ప్రజలకు తెలుసు, నా వర్గీయులకు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి మొత్తం అంతా నాయకులకు తెలుసు. సార్, మీరు ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు. అంటే ఎమ్మెల్యే టికెట్ ఎక్స్పెక్ట్ చేసేంత మీకు అలాగే జగన్ కు అవినాభావ సంబంధం ఉందా? మీ ఫ్యామిలీలో గతంలో ఇలాంటి ఎప్పుడైనా చోటు చేసుకున్నా? మేము మంచి క్వశ్చన్ అడిగారు. మేము గతంలో మా అన్న కీర్తిశేషులు కోనిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎంతో ఆప్తులు. ఆయనను గౌరవ అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు 82, 83లో జరిగినటువంటి ఎలక్షన్లలో రెడ్డి గారు మీరు పోయి ప్రచారం చేసుకోండి అని చెప్పి అప్పుడే ఎమ్మెల్యే టికెట్ కన్ఫర్మ్ చేశారు. కాకపోతే కొద్దిగా చిన్న పొరపాట్ల వల్ల మా అన్నకు టికెట్ ఇవ్వలేదు. మా అన్నకు టికెట్ ఇవ్వకపోయినా కూడా మా అన్న 12 సంవత్సరాలు ఏకదాటిగా సర్పంచ్గా ఈ కొత్తపల్లి గ్రామ పంచాయతీకి ఉన్నాడు. మా అన్న చేతుల మీదుగానే ఎవరు అడిగినా కూడా దాదాపు 4,000 నుండి 5,000 తాలిబొట్లు ఇచ్చినటువంటి ఘనత ఎక్కడికి ఎవరు నాయకుడు కూడా ఇచ్చినారు. అట్లాంటి మంచి పనులు ఆయన చేశాడు. పచ్చుల నుండి కూడా పక్క ఎదుటివానికి సహాయపడుతున్నటువంటి తరుణం అట్లాంటిది మా అన్న గుణం. అంతే, మా అన్న గుణమే కాదు, మా కుటుంబం గుణం కూడా అంతే అన్నమాట. మా అబ్బకాలం నుండి మా నాన్న మా అన్న అనేది చేస్తూనే వస్తున్నాము. అప్పుడు కూడా ఎమ్మెల్యే సీటు వచ్చినది. కాకపోతే కొన్ని అనుకారాల వల్ల ఇప్పుడు కూడా నాకైతే ఏ నాయకునికున్నాయో ఇప్పుడు రుద్దుటూరులో ఓట్లు చెప్పమనండి. నాకు ఖచ్చితంగా మా పంచాయతీలోనే కాదు, చుట్టుపక్కల గ్రామాల్లో కూడా నన్ను అభిమానించే వాళ్ళు, ఆదరించే వాళ్ళు, ఆప్యాయంగా హక్కును చేర్చుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రజలే కాదు, నాయకులు. దాదాపు ఇప్పుడు చెప్తున్నాను మీకు ఈ మీడియా ముఖంగా, తెలుగుదేశంలో ఉన్నటువంటి వారు కూడా చాలా మంది నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా నాకు సహాయం చేస్తారు. ఎందుకంటే అక్కడ వేజారి ఉన్నారు. ఒక వర్గానికి ఎవరికి ఇచ్చినా కానీ ఒకరికే ఎమ్మెల్యే పదవి ఇచ్చేది, టికెట్ ఇచ్చేది. మిగతా వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది కసితో ఉండే నన్ను అభిమానించేవాళ్ళు. ప్రతి ఒక్క క్యాస్టే కాదు, ప్రతి ఒక్క పార్టీనే కాదు, నన్ను మొదటి నుండి అభిమానించేవాళ్ళు ప్రొద్దుటూరులో. అంటే మీరు ఇప్పుడు ప్రధానంగా ప్రొద్దుటూరు రాజకీయాల్లో ఇటు సామాజిక వర్గాలలో కూడా యాదవ, బీసీ, తర్వాత ముస్లిం, రెడ్డి, మీరు 3 సామాజిక వర్గాలతో పాటు పక్కన ఉన్న రాజపాలెం మండలంలో కూడా అందరూ అసంతృప్తులు ఏకమై ప్రెస్ మీట్ పెట్టారు. 50,000 మెజార్టీతో గెలుస్తామంటున్నారు. అంటే ఈ పక్కన ఉన్నటువంటి కౌన్సిలర్లు, టీడీపీలో ఉండే వాళ్ళు అందరూ వస్తామంటున్నారు. దీని మీద మీకున్నటువంటి రాజకీయ వ్యూహం ఏంటి?
మాకేం లేదండి, మాకు ప్రజాబలం, జగన్ సార్ ఆశీస్సులు ఖచ్చితంగా మాకంటూ ఒక వర్గం ఉంది. చాలా రోజులు మేము చిన్న కాలేజీ రోజుల్లో నుంచి కూడా మా వర్గము, మా కథ, మా కుటుంబం మీద ఉన్నటువంటి అభిమానం అయితేనేమి, ఎక్కడ చూసినా ఏ వార్డుల్లో అయితేనేమి, టౌన్లో, నియోజకవర్గంలో, రాజుపాలెం మండలంలో అయితేనేమి, రాజుపాలెంలో ఉన్నటువంటి నాయకులు కూడా చాలా మంది నాతో కలిసిమెలిసి తిరిగినటువంటి వాళ్ళే. అటు ఏ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళైనా కానీ మా అన్న మీద ఉన్నటువంటి గౌరవము, మా కుటుంబం మీద ఉన్నటువంటి గౌరవము రాజుపాలెం మండలమే కాదు, ప్రొద్దుటూరు మండలానికి, పొద్దుటూరులో ఉన్నటువంటి మున్సిపాలిటీలో కూడా మమ్మల్ని, మా కుటుంబాన్ని హక్కును చేర్చుకునేటువంటి వాళ్ళు ఉన్నారు అనమాట. అంటే ఇప్పుడు జగన్ అన్న ఒకవేళ ఎమ్మెల్యేకే టికెట్ కేటాయిస్తే మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మాకేముంది, జగన్ సార్కే చెప్తాం. మేము ఇక్కడ ప్రొద్దుటూరులో చాలా కష్టంగా ఉంటుంది. మమ్మల్ని ఆయన నిన్ను ఓటే అడగనని అంటున్నాడు. నిన్ను ఓటు అడగను, అతన్ని ఓటు అడగను, అతనికి ఏజెంట్ ఫారాలు కూడా ఇయ్యనంటాడు. నా శక్తి ఏందో నాకు తెలుసు, ప్రజలకు తెలుసు, మా కుటుంబానికి, నన్ను నమ్ముకున్నటువంటి నాయకులకు అందరికీ తెలుసు. నువ్వు ఇచ్చే ఎంత, ఇవ్వకుండా ఎంత. ఇప్పుడు జగన్ ఒకవేళ మీకు సంబంధించి ఎమ్మెల్యేగా అవకాశం కోరుతా ఉన్నారు, మీకు సంబంధించి సంకేతాలు పంపడం కానీ, మీ బయోడేటా కానీ అట్లా ఏమైనా సేకరించారా? నా బయోడేటా, నా అనువనువు మన గౌరవ ముఖ్యమంత్రి వరకు తెలుసు. నేనేంది, నా వ్యక్తిత్వం ఏమింది, బయోడేటా పంపించాల్సిన అవసరం కూడా లేదు. సారు ఆయన అనుకుంటే కనుక ఖచ్చితంగా గెలుచుకొని ఆయనకు దాదాపు మీరు అన్నట్టు 30,000 నుంచి పైన ఓట్లతో మెజార్టీతో ఆయనకు అంకితం చేస్తాం. ఎందుకు ఇంత ధీమా మీకు? 30,000 మెజార్టీ గెలుస్తామని చెప్పేంత ధీమా ఎందుకు? మా పంచాయతీ దాదాపు 25,000 ఓట్లు ఉన్నాయి. అంటే మా పంచాయతీ కాకుండా నాకంటూ నా ఏరియాలో కానీ, చుట్టూ టౌన్లో కానీ ముస్లింస్ సోదరులు, వైశ్యాసులు, సాలకులస్తులు అందరూ కూడా నన్ను అభిమానించే వాళ్ళే. మేము చేసేటటువంటి పనులు మంచి పనులు, ఎప్పుడు చూసినా ప్రజల్లోనే మమ్మకమే ఉంటాం. ప్రజలకు ఏది కష్టాలు వచ్చినా నా చేతనంత వరకు మేము చేస్తూనే ఉంటాం. కోన్రెడ్డి ఫౌండేషన్ అని స్థాపించి నిన్నటి దినానికి 2 సంవత్సరాలు అయింది. ఎన్నో లక్షల మందికి భోజనాలు పెట్టడం, 10 రూపాయల భోజనానికి నాణ్యమైనటువంటి భోజనాలు పెట్టడము, ఎవరైనా హాస్పిటల్లోకి వచ్చినా కానీ నాకు చేతనంత వరకు నేను సహాయ సహకారాలు చేయడము, ఏదైనా ఇబ్బందులు పడినా కూడా ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. నా పంచాయతీలో కూడా నాకు చేతనంత వరకు పనులు చేస్తూనే ఉన్నాను. అది కూడా 3 సంవత్సరాలు అవుతుంది, ఇంకా కొద్ది రోజుల కల్లా. 3 సంవత్సరాల నుంచి నన్ను ఇబ్బంది పెట్టాలనే చూస్తూ ఉన్నాడు. ఏదో ఒక 8 నెలలు సజావుగా జరిగింది. 8 నెలలు సజావుగా జరిగింది. ఈ పంచాయతీలో ఉన్నటువంటి వార్డు నెంబర్లను కొని నన్ను ఇబ్బంది పెట్టాలని చూసినాడు. అయినా కూడా నేనేమి ఇబ్బంది పడలేదు, పడబోను కూడా. కొనిరెడ్డి కేవలం ఒక పంచాయతీకి పరిమితమైనటువంటి వ్యక్తి అనేది ఇప్పుడు ఆ ఎమ్మెల్యే వర్గం నుంచి వస్తున్నటువంటి మాట. దీన్ని మీరు ఏ విధంగా అంటారు? ఇప్పుడు రాచమల్లు ప్రసాద్ రెడ్డి కూడా కౌన్సిలర్, అది పార్టీ పరంగా గెలిచినటువంటి కౌన్సిలర్. అది 3,000, 4,000 ఉంటాయి ఒక వార్డులో. నేను దాదాపు 25,000 పైన ఉన్నటువంటి కొత్తపల్లె గ్రామం మేజర్ గ్రామ పంచాయతీ ఏ పార్టీ గుర్తు లేకోకుండా జగన్ సార్ ఆశీస్సులతోనే అత్యధికమైనటువంటి మెజార్టీ 3,360 ఓట్లతో గెలిచినటువంటి వాడిని. అక్కడ నాకు పోటీ పెట్టిన అతను కూడా చాలా బలవంతుడు. ఆ ఎంవి రమణారెడ్డి వాళ్ళ కోడలు పెట్టింది. అయినా కూడా నేను సునాయాసంగా 3,360 ఓట్లతో గెలిచాను. 20 వార్డు నెంబర్లకు 17 వార్డు నెంబర్లు గెలుచుకున్నాను ఒక్కనే, నేను సొంతమే. రాచమల్లు గారు ప్రసాద్ రెడ్డి కొద్దిగా ఓవరాల్గా సహాయం చేశాడే కానీ ఆర్థికంగా కానీ ఇంకొక రకంగా కానీ ఏ రకంగా కానీ చేయలేదు. నేను ఆయనకు ఎన్నోసార్లు ఆయన ఎమ్మెల్యే కావాలని చాలా కష్టపడి పనిచేసినటువంటి వాడిని. నాకు ఏజెంట్ పారాలు రమణారెడ్డికి భయపడేవో మరి ఎందుకో నాకు ఏజెంట్ పారాలు ఇవ్వకుండా కూడా నేను అయితే సొంతంగానే నిలబడినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడినటువంటి ఏజెంట్ పారాలు తీసుకొని మా ఊర్లలో కొన్ని ఊర్లు 5 ఊర్లు తీసుకొని 2,900 ఓట్ల మెజార్టీతో తెప్పించాను కష్టపడి. ఇది మొత్తంగా చూస్తే తమది పూర్వం నుంచి కూడా రాజకీయ కుటుంబమే. ఒకసారి అవకాశం వచ్చింది, మేము కొన్ని కారణాల వలన వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్యే సీటు విషయంలో కూడా ఎమ్మెల్యేను వ్యతిరేకించడానికి బలమైన కారణాలు ఉన్నాయి. అలాగే తన దగ్గర ఉన్నటువంటి వ్యూహం కూడా నా ప్రజలు, నా పంచాయతీ, నా నియోజకవర్గం బలమే రేపు నన్ను గెలిపించబోతోంది. సీఎం జగనన్న ఆశీస్సులే నాకు శ్రీరామ రక్షగా భావిస్తున్నాను. ప్రజల్లో నిత్యం మెలగడంతో పాటు ప్రొద్దుటూరును అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేస్తాను. ఈ విషయం మీద సీఎం జగన్ ను కలిసే అవకాశం కూడా ఉంది. గతంలో సర్పంచ్ గా కొనిరెడ్డి శివచంద్రారెడ్డి గెలవడంతో పాటు జిల్లాలో ఉన్నటువంటి మేజర్ పంచాయతీ దీన్నే స్ఫూర్తిగా తీసుకుని సీఎం జగనన్న నా వైపు ఖచ్చితంగా టికెట్ కేటాయిస్తారు, నాకు ఒకవేళ అవకాశం కల్పిస్తే 50,000 మెజార్టీ పైగానే తీసుకొచ్చి జగనన్న గిఫ్ట్ గా ఇస్తానని చెప్పి కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఓవరాల్ గా చూస్తే పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాసులతో సురేంద్ర యాదవ్, బీఆర్కే న్యూస్, ప్రొద్దుటూరు నుంచి.